నేను రీసెంట్‌గా ఇక్కడ ఆకివీడులో జరుగుతున్న డీవైఎఫ్ఐ 41st సంక్రాంతి యువజనోత్సవాలని ఒకటి జరుగుతుంటే అక్కడికి చూడడానికని వెళ్ళానమాట. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. డీవైఎఫ్ఐ అంటే డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళదనమాట. అది ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు యూత్‌కి కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్‌గా నేను చూడడం జరిగింది. అసలు ఏంటబ్బా బాడీ ఇలా షైనింగ్ అయిపోతుంది, ఏం రాస్తారో ఏంటో అనుకున్నా. సో, తెలియక అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ట్యాన్ క్రీమ్స్ ఉంటాయంట. వా ఇప్పుడు మన పెయింటింగ్ ఎట్లా రౌండ్ బ్రషెస్ ఉంటాయి కదా, అట్లా మొత్తం బాడీ అంతా ఆ క్రీమ్ అప్లై చేస్తారనమాట కాంపిటీషన్ వచ్చిన వాళ్ళందరికీ. సో దట్ బాడీ కనిపిస్తుంది, బాగా షైన్ అవుతుంది అనమాట. సో దీంట్లో మొత్తం రకాలు ఉంటాయన్నమాట. ఏబిసిడి అని చెప్పి 4 రకాలు ఉంటాయి. హైట్ వైజ్ కూడా డివైడ్ చేస్తారు. ఏ అంటే అప్ టు 5.4 వరకు, బి అంటే 5.4 నుంచి 5.7 హైట్ వరకు, నెక్స్ట్ సి అంటే అబోవ్ 5.7 నుంచి 5.10 వరకు, నెక్స్ట్ డి అంటే అబోవ్ 510 అనమాట. సో దీంట్లో వీళ్ళందరికీ స్టార్టింగ్లో 1 మినిట్ టైం ఇస్తారనమాట. ఆ 1 మినిట్ టైంలో వీళ్ళ బాడీ పోస్చర్స్ అంటే వాళ్ళ కండలు అవన్నీ చూపించాలన్నమాట. అప్పుడు ఆ జడ్జెస్ వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకి మార్క్స్ అనేవి అలాట్ చేస్తారనమాట. సో ఇక్కడ పోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 4 టైప్స్ ఉంటాయన్నమాట. క్వార్టర్ టర్న్ రైట్, క్వార్టర్ టర్న్ బ్యాక్, క్వార్టర్ టర్న్ రైట్, క్వార్టర్ టర్న్ ఫ్రంట్, ఇలాగా ఒక 4 టైప్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ హైట్ అయిపోయింది, పోజింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ పోజ్, రేర్ పోజ్ అని ఉంటుంది. ఫ్రంట్ అంటే ఫ్రంట్ కండలు చూపిస్తారు. నెక్స్ట్ రేర్ పోజ్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఆ కండలు ఏమి ఉంటాయి అవి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక 7 కేటగిరీస్ ఉంటాయన్నమాట. లైక్ 65 కేజీ, 70 కేజీ, 75, 80, 90, 100, ఆ తర్వాత మోర్ దాన్ 100, ఇలా 7 కేటగిరీస్ ఉంటాయన్నమాట. దీనికి ప్రాసెస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆ తర్వాత వీళ్ళకున్న గైడ్లైన్స్ బట్టి వాళ్ళ హైట్ బట్టి, వెయిట్ బట్టి డివైడ్ చేస్తారు, క్లాసిఫై చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి 1 మినిట్ పోజింగ్ ఇందాక చెప్పినట్టు. ఆ తర్వాత వీళ్ళు బాడీని బట్టి, జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ బట్టి వీళ్ళకైతే మెడల్స్, సర్టిఫికెట్స్ ఇస్తారనమాట. సో ఇదనమాట. ఎవరికైతే మీ ఫ్రెండ్స్ బాడీ బిల్డింగ్ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ బాడీ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.